కొత్తగా పాన్ ఏజెంట్ తీసుకున్న వాళ్ళు ఎన్ఎస్డిఎల్‌లో ఇన్‌స్టంట్ పాన్ కార్డ్ ఏ విధంగా చేయాలి? మొత్తం పూర్తి డీటెయిల్స్ అంటే మీరు లాగిన్ అయిన కాడ నుంచి మీ వాలెట్‌లో అమౌంట్ ఏ విధంగా లోడ్ చేసుకోవాలో ఇవన్నీ కూడా చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఎందుకంటే చేయడంలో మీకు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉంటారు కదా! వాటిలన్నిటికి కూడా ఎలా అంటే మీకు డౌట్ వస్తా ఉంటాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో అయితే ఫుల్‌గా చెప్పడం జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వగానే మీకు లాగిన్ ఐడీ పాస్వర్డ్ ఉంది కదండి. లాగిన్ ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ ప్రొఫైల్ దగ్గరికొచ్చి మీ ప్రొఫైల్‌లో చేంజ్ పాస్వర్డ్ ఉంటది. మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వాలెట్ చూపిస్తుంది కదా బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్‌ని మీరు లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ వాలెట్ అన్న ఆప్షన్ కనబడుతదండి. ఈ వాలెట్‌లో మీరు యాడ్ మనీ క్యూఆర్ స్కాన్ అంటే ఇన్‌స్టంట్‌గా మీకు యాడింగ్ అయితే అవ్వడం జరుగుతది. ఇక్కడ యాడ్ మనీ క్యూఆర్ స్కాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ మినిమమ్ ₹100 నుంచి మీరు 5000 వరకు లోడ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక ₹100 అయితే ఎంటర్ చేసాం. జనరేట్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే మీకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుద్దండి. జనరేట్ అయిన తర్వాత మీరు మీ ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని, ఇతర ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. చేసిన తర్వాత మీకు యూటీఆర్ నెంబర్ ఉంటది కదండీ. ఆ యూటీఆర్ నెంబర్‌ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు వెంటనే యాడింగ్ అయితే అయిపోతది ఇన్‌స్టంట్‌గా. ఒకవేళ మీరు మర్చిపోయారు పేమెంట్ మాత్రమే చేశారు, యూటీఆర్ నెంబర్ యాడ్ చేయడం రాలేదు అంటే మళ్ళీ మీరు వాలెట్‌లోకి వచ్చి ఇక్కడ ఆల్రెడీ మీరు పెయిడ్ చేశారు కాబట్టి మీరు మీ యూటీఆర్ నెంబర్‌ని అయితే అప్డేట్ చేస్తే సరిపోతదండి. అంటే ఇక్కడ మీ యొక్క యూటీఆర్ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ మనీ క్లిక్ చేస్తే మీకు వెంటనే యాడ్ అవ్వడం అయితే జరుగుతది. ఇక్కడ చూపిస్తాను చూడండి ఏ విధంగా ప్రాసెస్ ఉంటదనేది. After your payment success, enter UTR number and submit. After your payment success, enter UTR number and submit. ఇక్కడ ఈ విధంగా మీకు క్యూఆర్ అయితే రావడం జరుగుతుందండి. ఈ క్యూఆర్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు మీ పేమెంట్ ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ షాట్ చూపిస్తున్నాయి కదా మీ ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ, ఇతర యూపీఐ యాప్స్. ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఉంది కదా, ఆ యూటీఆర్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రిక్వెస్ట్ మనీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ లోడింగ్ అనమాట. వెంటనే మీకు వాలెట్ లోకి అయితే అమౌంట్ అయితే యాడ్ అవడం జరుగుతుందండి. యాడ్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కస్టమర్ కి పాన్ కార్డు కొత్తగా చేయబోతున్నారు. ఆ పాన్ కార్డ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఎన్ఎస్డిఎల్ ఈ కేవైసీ ఈ సైన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ చూపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి మీకు ఇన్స్టెంట్ అంటే 2 hours లో పీడిఎఫ్ వస్తుందండి. 2 hours లో పాన్ పీడిఎఫ్ ఒరిజినల్ వస్తుంది. అదేవిధంగా కార్డ్ అనేది పోస్ట్ లో ఇంటికి డెలివరీ కూడా అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ కార్డు మీకు కార్డ్ అనేది ఇంటికి పోస్ట్ లో డెలివరీ అవుతుంది. మీరు ఇచ్చే మెయిల్ ఐడికి సాఫ్ట్ కాపీ అంటే పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మెయిల్ ఐడి గుర్తుపెట్టుకుని వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలండి. 2 hours లో పాన్ పీడిఎఫ్ అనేది జనరేట్ అవ్వి మెయిల్ కే వస్తుంది. ఇక్కడ ఈ సైన్ అంటే ఏంటంటే మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చినవి. కానీ ఈ కేవైసీ అంటే మీకు ఇన్స్టెంట్ గా అయితే రావడం జరుగుతుంది. ఈ కేవైసీ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుందండి. ఇక్కడ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని చెప్పేసి చూపిస్తుంది అంటే న్యూ పాన్ కార్డ్ అండి. లేదు కరెక్షన్స్ ఏమన్నా చేయాలి అనుకుంటే కరెక్షన్ అనమాట. పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A క్లిక్ చేసుకుంటాం. కొత్తగా పాన్ కార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటప్పుడు కస్టమర్ యొక్క అప్డేటెడ్ లేటెస్ట్ ఆధార్ కార్డ్ అయితే తీసుకోండి. కస్టమర్ మన దగ్గరకు పాత ఆధార్ కార్డులు తీసుకొచ్చేస్తారండి. మనం ఏం చేస్తామంటే డేటా ఇక్కడున్న అంటే ఇప్పుడు దాంట్లో సుబ్బారావు అని ఉంది అనుకోండి, వాళ్ళ ఇంటి పేరు ఏదో సుబ్బారావు ఎల్ల సుబ్బారావు అని ఉంది. కానీ మనకి తీసుకొచ్చిన ఆధార్ కార్డు ఎలా ఉందండి, ఓన్లీ సుబ్బారావే ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆథరైజేషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకని మనం ఇచ్చిన డేటా ఓన్లీ సుబ్బారావే ఇచ్చాం, కానీ రికార్డ్స్ లో ఎలా ఉందండి అవి ఇంటి పేరుతో సహా ఉంది. కాబట్టి ఆథరైజేషన్ ఫెయిల్ అవుతుంది. ఇది చాలా మంది గమనించట్లేదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళందరూ ఏంటంటే కొంచెం వీడియోలు చూసి ప్రొసీజర్ కూడా ఫాలో అయితే అవ్వాలండి. అలా కాదు ఏంటంటే లాగిన్ తీసుకుంటున్నారు, వెంటనే ట్రై చేసేస్తున్నారు, ఫెయిల్ అయిపోతుంది అంటున్నారు. కాదండి, అక్కడ ఫెయిల్ అవడం కాదు. ఏంటంటే ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు అప్డేటెడ్ ఆధార్ కార్డు తీసుకోవాలి. అదే విధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వడం కూడా వీళ్ళకి కొంచెం డిఫికల్టీస్ ఉంటుంది. కాబట్టి అది ఎలా చేయాలి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ తో సహా ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని కూడా చూసినా మీకు అర్థమైతే అవుతుందండి. మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉందో ఈ విధంగా అయితే ఇక్కడ పేరు ఇవ్వాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పాన్ అక్నాలజ్మెంట్ జనరేట్ అయ్యే లోపు
మీరు ఒకవేళ ఇదే తప్పు కొట్టారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయడం లేదని తప్పు వచ్చింది అనుకోండి, మీకు అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవ్వకపోతే మీ అమౌంట్ అనేది తిరిగి 4 to 6 అవర్స్ లో మీ వ్యాలెట్ కి అయితే రిఫండ్ అవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇవ్వాలి, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా అనేది, తర్వాత మొబైల్ నెంబర్. మీరు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే ఓటీపీ వెళ్తుందండి. ఇన్ కేసు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేదు, అలాంటప్పుడు ఏంటంటే కస్టమర్ చేత బయోమెట్రిక్ అంటే తంబు తీసుకుంటే కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. బయోమెట్రిక్ తీసుకోవడానికి ఏంటంటే మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ లో కానీ మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉండాలి, మంత్రా కానీ మార్ఫో కానీ. ఆ డివైస్ ద్వారా మీరైతే తీసుకోవచ్చండి. అప్పుడు మీరు ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, కానీ ఆధార్ ఓటీపీతో మాత్రం చేసినప్పుడు మాత్రం ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరే ఇవ్వండి. అదే విధంగా మెయిల్ ఐడి, నేను చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, మెయిల్ ఐడి ఖచ్చితంగా వర్కింగ్ లో ఉన్నదే ఇవ్వండి. వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి. అక్నాలెడ్జ్మెంట్ ఆ మెయిల్ ఐడికి మాత్రమే వెళ్తుంది. మీరు ఒక చిన్న అక్షరం తప్పు కొట్టినా లేకపోతే డాట్ కొట్టినా మెయిల్ ఐడి అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే మీరు 3 సార్లు కన్ఫర్మేషన్ వస్తుంది, ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ చూసుకునేటప్పుడు కూడా కొంతమంది చూసుకోకుండా ఏంటంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా అయితే మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు కొంచెం వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదండి, డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఏం చేసిందంటే కొత్తగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది పెట్టిందండి. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ప్రతి పాన్ కార్డుకి కూడా ఏజెంట్ తన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. అది నెక్స్ట్ స్టెప్ లో మీకు అయితే వస్తుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం ఏంటంటే అసలు ఫస్ట్ లాగిన్ తీసుకున్నారు ఏజెంట్. అప్పుడు ఏం చేయాలంటే ఏజెంట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం తన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చి కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ టైం పాన్ కార్డు కొడుతున్నారు, కొట్టేటప్పుడు నెక్స్ట్ టైంకి ఏంటంటే వీళ్ళు కస్టమర్ది ఇస్తున్నారు. కస్టమర్ది కాదండి, అది ఎలా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవాలో వీడియో అయితే ఉంది. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఆ లింక్ ఇస్తాను, చూడండి. అలా కాకుండా ఏంటంటే నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తానండి. ఆ వీడియో చూడకపోయినా ఇక్కడ కూడా ఎలా చేయాలనే ప్రొసీజర్ అయితే చెప్తాను. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసి మీరైతే పాన్ కార్డ్స్ చేసుకోవడం మొదలు పెట్టవచ్చు. మీ బ్రౌజర్ లో లొకేషన్ అనేది కూడా ఎనబెల్ లో ఉండాలండి. లొకేషన్ చాలా మంది ఇక్కడ ఎనబెల్ చేయట్లేదు, అప్పుడు ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీ లొకేషన్ అయితే యాక్సెస్ చేసుకోవాలి. లొకేషన్ కూడా చాలా మంది ఎనబెల్ చేయట్లేదు, అది కూడా చేయాలండి. అయితే ఈ విధంగా అయితే అడగడం జరుగుతుందండి. ఇక్కడ లొకేషన్ ఎలా దిస్ అయితే అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ లొకేషన్ అయితే మీరు ఎనబెల్ అయితే చేయాలండి. నెక్స్ట్ చెప్పాను కదండి, ఏజెంట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం యూజర్ అనుకోండి, ఇక్కడ రిజిస్టర్ నో అయితే క్లిక్ చేయాలి. అంటే ఫస్ట్ టైం ఏజెంట్ గా తీసుకున్నారు అన్నప్పుడు మాత్రమే ఇక్కడ రిజిస్టర్ నో అయితే క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి పాన్ కార్డ్ కి కూడా ఏం చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇచ్చి మీరు అయితే లాగిన్ అవుతారు. మీరు ఫస్ట్ టైం యూజర్ అనుకోండి, అంటే ఫస్ట్ టైం ఏజెంట్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ నో మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే ఏం లేదండి, మీ యొక్క షాప్ పేరు కానీ లేదా మీ యొక్క పేరు కానీ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, యూజర్ నేమ్ అంటే మీ యొక్క షాప్ పేరు కానీ లేదా మీ నేమ్ కానీ ఇవ్వండి. ఇక్కడ ఫ్లాట్ అవన్నీ కూడా మీ అడ్రస్లు అండి, మీ డోర్ నెంబరు, మీ విలేజ్, మీ పోస్ట్ ఆఫీసు, మీ డివిజన్ అంటే మీ మండల్, మీ డిస్టిక్, మీ స్టేట్ పిన్ కోడ్, ఇవన్నీ కూడా అసలు కనీసం చదవను కూడా చదవట్లేదు. కొంచెం ఇక్కడ చదివితే అర్థమైపోద్దండి. ప్రతి చిన్న దానికి కూడా ఏంటంటే కంగారు పడిపోతున్నారు. మెయిన్ ఏంటంటే ఒకసారి చూస్తే జస్ట్ వీడియోని కూడా ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఫాలో అవ్వాలండి, ఖచ్చితంగా ఫాలో అయ్యి చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా మీరే పాన్ కార్డ్స్ అయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. మీకు కావాల్సిన అన్ని విధాలా కూడా వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి. మీకు వచ్చే ప్రతి డౌట్ ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తున్నాం. కానీ మీరు టైం కేటాయించుకోవాలండి. మా ప్రయత్నమే కాదు, మీ ప్రయత్నం కూడా దీంట్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలంటే రిక్వెస్ట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అయితే క్లిక్ చేయాలి. అప్పుడు గ్రీన్ లో అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి కూడా రిక్వెస్ట్ ఓటీపీ చేస్తే మీ యొక్క ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ క్లిక్ చేస్తే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయి మీకు ఏజెంట్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అంటదండి. ఇది ఫస్ట్ టైం మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏజెంట్ గా మీరు తీసుకున్న మొట్టమొదటిసారి చేసుకోవాల్సిన స్టెప్ ఇదండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ప్రతి పాన్ కార్డు చేసేటప్పుడు మీ యొక్క అంటే చెప్తున్నాను కదండి, ఇక్కడ ప్రతి పాన్ కార్డు చేసేటప్పుడు మీకు ఏంటంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ కి అయితే తీసుకువెళ్ళడం
జరుగుతుంది అంటే అప్లికేషన్ పేజ్ లోకి తీసుకెళ్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. దీని గురించి సపరేట్ వీడియో కూడా ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా చూసుకుని అయితే మీరు చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఇచ్చి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీలో అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ నేమ్ అంటే ఏం లేదండి, ఇంటి పేరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఇవ్వాలి. ఇక్కడ ఈ స్టార్ చూసి ఇది ఒక్కటే సర్నేమ్ అనుకుంటున్నారు, అట్లా కాదండి. ఇది నార్త్ సైడ్ వాళ్ళకు ఉంటది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంటి పేర్లు వెనకాల ఉంటాయి కాబట్టి, లాస్ట్ నేమ్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇది కూడా చదవండి. ఇక్కడ లాస్ట్ నేమ్ గానీ సర్నేమ్ గానీ అని చెప్పేసి అన్నాడు. ఇది స్టార్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక పర్సన్ కి ఈ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఏమీ లేకపోతే కేవలం లాస్ట్ నేమ్ మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ స్టార్ పెట్టారు. అంటే ఈ ఒక్క నేమ్ ఇస్తే చాలు ముందరికి తీసుకెళ్తుంది అని చెప్పేసి అర్థం. అంతేగాని ఇది ఒక్కటే కాదండి. కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే వినండి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఇవ్వాలి, మిడిల్ నేమ్ అంటే మధ్యలో ఉండే అంటే ఆధార్ కార్డు మధ్య పేరు ఏదైతే ఉందో అది, లాస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డులో చివరి నేమ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, సీత రామరాజు అని ఉంది. సీత అనేది ఫస్ట్ అవుతుంది, రామ అనేది మిడిల్ నేమ్ అవుతుంది, రాజు అనేది చివరి నేమ్ అవుతుంది. మీరు కూడా మీ ఆధార్ కార్డుది అక్కడ ఏంటంటే స్పేసెస్ వస్తాయి కదండి. రామ అనే స్పేస్ వచ్చింది, రాజు అనేది వచ్చి స్పేస్ వచ్చింది, అదొక నేమ్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేమ్ సీత రామ రాజు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. అది ఈ విధంగా మీరు ఇచ్చి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు అయితే ఇవ్వాలండి. కొంతమంది పాత ఆధార్ కార్డులు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి అవి మీరు లేటెస్ట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే చెయ్యండి. ఖచ్చితంగా చెప్తున్నా, లేటెస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి చూస్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఏం తలకిందులు చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఉల్టా చేశారు అంటే ఇక్కడ రామ ఇచ్చారు, ఇక్కడ రాజు ఇచ్చారు, ఇక్కడ సీత ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆథరైజేషన్ ఫెయిల్ అవుతుంది, అంటే రిజెక్ట్ అయ్యి మళ్ళీ మీకు మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. కానీ ఏంటంటే మళ్ళీ మీరు ఇంకోసారి ప్రొసీజర్ చేయాలి. కానీ అదే కాకుండా మీరు ఖచ్చితంగా ఒకసారి వీడియో విని కొంచెం జాగ్రత్తగా చేశారు అంటే మీకు ముందరకి వెళ్ళిపోద్ది ప్రాసెస్. కాబట్టి అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుందండి. కొంచెం ఒక 10 నిమిషాలు కేటాయించుకుని ట్రైనింగ్ వీడియో అనేది చూడడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి డౌట్ లేకుండా చేయగలుగుతారు. ఇక టైటిల్ అనేది ఉందండి. ఈ టైటిల్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంతమందికి ప్రాబ్లం గానే ఉంది. ఏం లేదండి, శ్రీ అంటేనేమో జెంట్స్ కి, శ్రీమతి అంటే పెళ్ళైన మహిళలకి, కుమారి అంటే పెళ్లి కాని మహిళలకి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. తర్వాత ఏంటంటే మీరు డౌన్లోడెడ్ ఆధార్ కార్డు తీసుకోండి. కస్టమర్ ఒకవేళ తేలేదంటే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే డేటా అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కన్సెంట్ ఉంది కదండి, ఈ కన్సెంట్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి. తర్వాత అండి ఇక్కడ నేమ్ ఆన్ ద కార్డ్ ఎలా ప్రింట్ అవుద్ది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుందండి. మీకు అదే విధంగా నేమ్ ఆన్ ద కార్డ్ కరెక్ట్ గా ఆర్డర్ ప్రకారం ఆధార్ లో ఉన్నట్టు వచ్చింది అంటే మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్ గా ఇచ్చినట్లు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఏంటంటే తప్పు ఎంటర్ చేసినట్లు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు తప్పుగా వేసేయండి ఎదరికి తీసుకెళ్ళదు, ఆథరైజేషన్ ఫెయిల్ అంటది, మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్ అంటది. అక్కడ వేరే పేరుతో ఏమైనా వెళ్ళబడతారంటే నో అనే పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పేరెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ మదర్ ఇస్ సింగిల్ పేరెంట్ అంటే నో అని పెట్టండి. ఫాదర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలండి. ఫస్ట్ నేమ్ అంటే ఆయన ఇంటి పేరు. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన మహిళలకైనా కూడా ఫాదర్ నేమ్ మాత్రమే ఇవ్వాలండి. పాన్ కార్డ్ లో ఫాదర్ నేమే వస్తుంది, భర్త పేరు రాదు. చాలా మంది ఇదే కామన్ డౌట్ అడుగుతున్నారు, పెళ్ళైంది భర్త పేరు ఇవ్వచ్చు అని. అట్లా కాదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెళ్ళైనా కాకున్నా లేడీస్ కైనా కానీ జెంట్స్ కైనా ఎవరికైనా కూడా తండ్రి పేరు మాత్రమే వస్తుంది పాన్ కార్డ్ లో. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మ్యారీడ్ లేడీ అనుకోండి, వాళ్ళ ఫాదర్ నేమ్ అడగండి, స్పెల్లింగ్స్ తో సహా ఒక ప్రూఫ్ తీసుకోండి. తీసుకుని మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ అంటే ఆయన ఇంటి పేరు, మిడిల్ నేమ్ సత్య నారాయణ రావు అనుకోండి, సత్యనారాయణ రావు అని చెప్పేసి మీరు ఎంటర్ చేయండి. రీ ఎంటర్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సిన పని లేదండి, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మీరు పేరెంట్స్ నేమ్ ఎవరి నేమ్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మనం ఫాదర్ నేమ్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుందండి. ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ నో అని పెట్టారనుకోండి, అతనికి ఫిజికల్ కార్డ్ అయితే వెళ్ళదు. ఎస్ అనే ఉండాలండి, ఎప్పుడు కూడా ఎస్ అన్న ఆప్షన్ మాత్రమే ఉంచండి. ఏదో ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్ అంటే పాన్ కార్డ్ కావాలా అంటే ఫిజికల్ కార్డ్ కావాలని అడుగుతుంది, మీరు ఎప్పుడు కూడా ఎస్ఏ ఉంచాలి, నో అయితే పెట్టొద్దు.
ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అడుగుతుందండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చెప్పాను కదండి, మీరు ఆధార్తో చేస్తున్నట్లయితే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు మెయిల్ ఐడి అయితే చెప్తున్నాను కదండి, వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ తప్పు ఇచ్చారా లేదా ఏంటి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మన వాళ్ళు చేయాలన్న యాంగ్జైటీతో ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొంచెం స్లోగా చూస్ చేస్తే మనం రెండోసారి చేయాల్సిన పని అయితే ఉన్నదండి. ఇక్కడ అడ్రస్లు మీరు యాజ్ పర్ ఆధార్ వచ్చేస్తుంది. మీరు ఎటువంటి అడ్రస్ ని కూడా ఫిల్ చేయాల్సిన పని లేదు. అపాయింటింగ్ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అంటే ఏంటంటేనండి, ఒక పర్సన్ వేరే ఊర్లో ఉన్నారు, అతని కార్డు రిసీవ్ అవడానికి వేరే అడ్రస్ కి ఎక్కడైనా రిసీవ్ అవ్వాలా అంటే అప్పుడు ఎస్ పెట్టి ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. లేదు అతనికి రిసీవ్ అవ్వాలి ఆధార్ ప్రకారం కాబట్టి మనం నో అని క్లిక్ చేసేసి నెక్స్ట్ పేజ్ కి అయితే మూవ్ చేయాలండి. ఇక్కడ ఏవో కోడ్స్ అడుగుతుందండి. ఏవో కోడ్ అంటే మీకు తెలియకుంటే ఇక్కడ స్టేట్, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్, ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియన్ సిటిజన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ స్టేట్ సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కోడ్ అనేది రావడం జరుగుతుందండి. అంటే చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఆ సిటీ ఇప్పుడు మనకి నేను సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ అండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్ ఇక్కడ ఏవో కోడ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ మీరు ఇంకా ఫైనల్ స్టెప్స్ కి వచ్చేస్తున్నారు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డిఓబి ఇవన్నీ కూడా మనం ఆధార్ ప్రకారమే చేస్తున్నాం కాబట్టి ఆధారే ఉంటాయి అవి. ఇక్కడ ప్లేస్ మీరు ఎక్కడైతే ఆన్లైన్ చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజు డేట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్మిట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ మీరు ఒకసారి ప్రివ్యూ వస్తుంది అనమాట. ప్రివ్యూ వచ్చినప్పుడు మీరు మొత్తం నెక్స్ట్ స్టెప్ లో ప్రివ్యూ ఉంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్ గా చేశారా లేదా ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి ముందుకు కదలటం లేదు అంటే ఏం చేస్తుందండి, ముందుకు వెళ్తలేదు, ఇక్కడ రెడ్ లో చూపిస్తుంది ఫిల్ ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్ మ్యాండేటరీ అని చెప్పేసి ఒక రెడ్ లో రావడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఒక నోటిఫికేషన్ రావస్తుంది. అప్పుడు ఏంటంటే ముందరికి వెళ్దాం మీరు సబ్మిట్ చేసిన కారణం ఏంటంటే మీరు ఎక్కడో ఏదో ఏవో కూడా లేకపోతే పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా ఫాదర్ నేమ్ ఇవ్వడం మర్చిపోయారా, ఇవి మనం ఒకసారి ఏం చేయాలంటే ప్రివ్యూ బ్యాక్ కి వచ్చి మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోద్దండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఒక్కటేనండి, వీడియోని చాలా జాగ్రత్తగా ఫాలో అయితే మీరు సులభంగా అంటే చాలా ఈజీ అనమాట. 5 నిమిషాల్లో మీరు పాన్ కార్డుని అయితే చేసేయచ్చు. అలా కాకుండా ఏంటంటే సొంత ప్రయత్నాలు కొంతమంది ఏంటంటే చేసి సగంలో ఆగిపోతున్నారు తెలియక. కాబట్టి ఖచ్చితంగా అయితే కొంచెం ఒక్కసారి చూస్తే చాలండి, మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ ముందరకి మూవ్ అవ్వట్లేదు పేజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ డీటెయిల్స్ పైన అయితే రావడం జరుగుతుంది. కైండ్లీ ఫిల్ ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్ మ్యాండేటరీ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంటే మీరు బ్యాక్ వచ్చి చెక్ చేసుకుని వాటిని ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ముందరకైతే వెళ్ళిపోతుందండి. ఇక్కడ మీరు సబ్మిట్ నెక్స్ట్ పేజ్ లో ఏంటంటే ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ చూసుకుంటారు, అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ సబ్మిట్ చేసేస్తారు. అక్కడ ఆధార్ ఓటీపీ అయితే అడగడం అయితే జరుగుతుందండి. ఒకవేళ ఏదన్నా ఇంకా ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్రివ్యూలో, వాటి ద్వారా కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ముందరికి వెళ్తలేదు, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను కానీ ముందరకైతే తీసుకెళ్తలేదు. కారణం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఎర్ర అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా పట్టించుకోవట్లేదండి కొంతమంది ఏంటంటే చూడట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు, కైండ్లీ ఫిల్ ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తా ఉంటది. అంటే మనం ఏదో ఒక డీటెయిల్ ఇవ్వడం అయితే మర్చిపోయాము. అప్పుడు ఏం చేయాలని మనం వెనక్కి ఇదిగోండి చూడండి ఇక్కడ మర్చిపోయాను నేను. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ రెడ్ లో అయితే రావడం జరుగుతుంది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇప్పుడు ఇచ్చాను, ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే ముందరకైతే వెళ్ళిపోద్దండి. అవి చెక్ చేసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు అనమాట. ఇలా ప్రివ్యూ వచ్చిన తర్వాత మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే మనం కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తాం అనమాట. ఈ కన్ఫర్మేషన్ క్లిక్ చేసే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కస్టమర్ దగ్గర ఉన్నాడు అనుకుంటే బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ తీసుకుంటే అంటే తంబు ద్వారా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోయినా పర్లేదు, మీరు ఇది తీసుకుంటే బయోమెట్రిక్ ద్వారా మీరు అయితే కంప్లీట్ చేయొచ్చు. లేదు అతనికి మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది అంటే ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ తీసుకుంటే సరిపోద్దండి. ఈ కేవైసీ 2 times అయితే చేయాల్సి వస్తుంది. ఒకసారి చేసేసి వదిలేస్తున్నారు, 2 times అయితే మనం చేయాలి. ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ అయితే క్లిక్ చేస్తాము, కస్టమర్ కి అయితే ఓటీపీ వెళ్తుంది. అది ఇక్కడ తీసుకుని నెక్స్ట్ ఏంటంటే ఇంకొక స్టెప్ లో మళ్ళీ ఈ సైన్ అయితే అడుగుతుంది అనమాట. అవి కంప్లీట్ చేయడం ద్వారా మీకు అక్నాలెడ్జ్మెంట్ అయితే మెయిల్ కి రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఈ కేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అంటది. ఇక్కడ వదిలేసి కొంతమంది బ్యాక్ వెళ్ళిపోతున్నారు, అలా కాదండి. ఇక్కడైతే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే
మీకు ఇక్కడ మళ్ళీ ఈ సైన్ అథెంటికేషన్ అడుగుతుంది. అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఓటీపీ బేస్డ్ ఈ సైన్ కానీ బయోమెట్రిక్ బేస్డ్ ఈ సైన్ కానీ, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే మీరు బయోమెట్రిక్ బేస్డ్ అయితే తీసుకోవచ్చు. లింక్ ఉంది అంటే మీరు ఓటీపీ బేస్డ్ ఈ సైన్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో మీరు చేసేటప్పుడు ఏంటంటే, ఒకవేళ అంటే ఇల్లిటరేట్ ఉన్నారు కదా, అంటే వేలి ముద్ర వేసే వాళ్ళకి కూడా ఈ ప్రొసీజర్ చేస్తే చాలా ఈజీగా అయితే పాన్ కార్డ్స్ అవుతాయండి. ఎటువంటి గెస్టెడ్ ఆఫీస్ సిగ్నేచర్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళకి చాలా సింపుల్ గా పాన్ కార్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇట్లా ఈ సైన్ లోకి తీసుకొస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చి కస్టమర్ యొక్క ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఇంకా మీరు పాన్ ఫినిష్ అవుతుందండి. ఈ స్టెప్ ఫినిష్ చేయడం ద్వారా మీకు ఎక్నాలజ్మెంట్ అనేది మీరు ఏదైతే ఇచ్చారో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి అంటే రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఎక్నాలజ్మెంట్ రావడం అయితే జరుగుతుంది. అదే విధంగా 2 hours తర్వాత పాన్ పీడిఎఫ్ అనేది కూడా సేమ్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా కార్డ్ అనేది పోస్ట్ లో డెలివరీ అయితే అవుతుందండి. ఇది ఖచ్చితంగా మీరు ఇక్కడ చేసిన తర్వాత ఆధార్ ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఎక్నాలజ్మెంట్ అయితే మెయిల్ కి వస్తుంది కదండి, అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. రావడం అయితే జరుగుతుందండి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి. ఇక్కడ మీరు రిసిప్ట్ అని ఉంది కదా, అంటే ఎక్నాలజ్మెంట్, ఇది క్లిక్ చేయడం ద్వారా మీకు అంటే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ గా ఉంటుందండి. పాన్ అయినా కానీ లేదా మీకు రిసిప్ట్ అయినా కూడా ఏంటంటే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అంటే ఏం లేదు, వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 1/1/1970 అని ఉందనుకోండి, మీరు మధ్యలో ఏవైతే స్లాషెస్ ఉంటాయో అవి పెట్టకుండా పూర్తి కంప్లీట్ గా కలిపి కొట్టాలండి. 01/01/1975 కొడితే మీకు అయితే పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇదే విధంగా మీకు 2 hours తర్వాత, ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ వచ్చింది కదా, 2 hours తర్వాత ఏంటంటే పాన్ పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ విధంగా మీరు సులభంగా పాన్ కార్డ్స్ అయితే చాలా సింపుల్ గా అయితే చేయొచ్చండి. వీడియోలో చెప్పిన ప్రొసీజర్ మీరు ఫాలో అవడం ద్వారా చాలా సింపుల్ గా అయితే మీరు పాన్ కార్డ్స్ అయితే చేయవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చేరువయ్యేలాగా చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ లో రావడం జరుగుతుందండి. మా టెలిగ్రామ్